ఎవరైనా మనల్ని ఒక పరిస్థితిని అంచనా వేసి చెప్పమనంటే మనం ఏమని అంటామంటే ఏమో చెప్పలేము అని అంటాము. అంటే అట్లా జరిగిద్దో ఇట్లా జరిగిద్దో అనేటువంటి సందర్భం. దీని ఇంగ్లీష్లో ఇన్ఫార్మల్ వే అని అంటే సహజంగా మాట్లాడేటువంటి భాషలో ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడేటువంటి అంటే ఇంగ్లీష్ ప్రజలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి మాట్లాడేటువంటి సహజమైన భాషలో మాట్లాడేటువంటి ఆ మాట It depends is an informal idiom that means the answer to any question may vary based on different situations. It sounds very natural when you use this idiom in your conversation. It depends, or in a short form, depends. ఇప్పుడు ఈ ఫస్ట్ డైలాగ్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, చరణ్ ఫైనల్స్ కోసం ఆడబోతున్నాడు అనమాట. అన్ని గేమ్స్ గెలిచాడు, ఇక ఫైనల్స్ కోసం ఆడాలి, అంటే ఫైనల్స్ సెలెక్ట్ అవ్వాలి. సో ఈ సందర్భంలో అతని కాళ్ళకు బాగా దెబ్బలు తగిలాయి. అప్పుడు చరణ్ గురించి ఈ కుమార్ మాట్లాడుతున్నాడు ఎవరు, కావ్యతో. ఇప్పుడు కుమార్ వెళ్ళి కావ్య అని అడుగుతున్నాడు. కావ్య, చరణ్ గారు ఫైనల్కి వెళ్ళగలడంటావా అని అడిగితే ఈమె ఏమని సమాధానం చెప్తుంది, ఏమో చెప్పలేము కుమార్, ఏమో చెప్పలేము, అది అటు తేల్చలేము ఇటు తేల్చలేము, చెప్పలేని పరిస్థితి. ఇలా తనకున్నటువంటి తన సందేహాన్ని ఎటు క్లియర్గా చెప్పలేని పరిస్థితి అనమాట. అప్పుడు వాడేటువంటి తన అభిప్రాయాన్ని ఇచ్చేటువంటి సందర్భం ఇది. అప్పుడు ఎలా చెప్పాలి దీన్ని ఇంగ్లీష్లో అని అంటే, కావ్య, డూ యూ థింక్ చరణ్ విల్ మేక్ ఇట్ టు ద ఫైనల్స్ అని అడిగాడండి. అప్పుడు కావ్య ఏం చెప్తుంది, తన అభిప్రాయాన్ని చెప్తుంది. ఏమో చెప్పలేను అని అంటుంది, చెప్పలేము అని చెప్తుంది. ఇట్ డిపెండ్స్ అనేసి అంటుందన్నమాట. అంటే చెప్పలేని సందర్భం. ఇక్కడ తన అభిప్రాయాన్ని అటు ఇటు తేల్చలేని సందర్భంలో చెప్పేటువంటి ఇన్ఫార్మల్ డైలాగ్ అనమాట. ఇది చాలా ఫేమస్. మన కామన్గా సినిమా చూస్తూ ఉంటే ఇంగ్లీష్ మూవీస్లో కనబడతా ఉంటుందన్నమాట కింద స్క్రోలింగ్లో. ఓకే, ఇప్పుడు రెండో డైలాగ్ చూడండి. కుమార్, ఆర్ యూ షూర్ రవి విల్ కమ్? ఆర్ యూ షూర్ రవి విల్ కమ్ అంటే రవి వస్తాడంటావా, ఖచ్చితంగా వస్తాడంటావా అని అడిగినప్పుడు ఇక్కడ వచ్చేటువంటి డైలాగ్ ఏంటి, అప్పుడు ఇక్కడ వచ్చేటువంటి డైలాగ్ ఏంటి అని అంటే ఇట్ డిపెండ్స్. ఇట్ డిపెండ్స్ అంటే చెప్పలేము, ఏమో రావచ్చు రాకపోవచ్చు. సో ఇలా మన ఇన్ఫార్మల్ వేలో స్పోకెన్ ఇంగ్లీష్లో నేటివ్ స్పీకర్స్ మాట్లాడేటువంటి భాష ఆ మాట అనమాట. ఈ ఫ్రేజ్ చాలా చక్కగా వాడచ్చు. ఈడియంని మీ సంభాషణలో వాడండి ఇప్పటి నుంచి. ఓకే, నెక్స్ట్ ఈ డైలాగ్ చూడండి, మూడో డైలాగ్. ఆర్ యూ గోయింగ్ టు రవీస్ పార్టీ అని అడిగినప్పుడు ఆన్సర్ ఏమని వస్తుంది, ఇట్ ఆల్ డిపెండ్స్, ఐ డోంట్ నో, లేదా ఐ డోంట్ నో, ఇట్ ఆల్ డిపెండ్స్ అంటే చెప్పలేము, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. సో ఈ విధంగా అనమాట మన అభిప్రాయాన్ని ఎటు తేల్చలేని పరిస్థితుల్లో, అటు కానీ ఇటు కానీ తేల్చలేని పరిస్థితుల్లో మనం చెప్పేటువంటి సంభాషణ ఇట్ డిపెండ్స్. ఈ డైలాగ్ చూడండి. డూ యూ థింక్ యూ విల్ గో బ్యాక్ టు కాలేజ్? నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్తావంటావా అంటే ఫీజు కట్టలేదు కదా, పరిస్థితి ఏంటి అన్నట్టు. అప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి, ఇట్ ఆల్ డిపెండ్స్, ఏమో చెప్పలేము, డబ్బులు ఉన్నాయనుకోండి నేను వెళ్ళొచ్చు, వెళ్తానేమో, ఖచ్చితంగా వెళ్తాను, ఒకవేళ నేను కట్టగలిగితే, నా దగ్గర అంత డబ్బు ఉంటే, స్తోమత ఉంటే, ఐ విల్ ఇఫ్ ఐ కెన్ ఎఫార్డ్. సో అలా అనమాట. ఇట్ డిపెండ్స్, ఐ డోంట్ నో, ఇట్ డిపెండ్స్, ఏమో చెప్పలేము అని అనేసి. ఈ విధంగా ఈ ఇడియంని మీరు చక్కగా మీ సంభాషణలో వాడండి. ఎప్పుడు ఏ సందర్భంలో అంటే ఎటు తేల్చుకోలేని సందర్భంలో మీరు అలా జరగవచ్చు ఇలా జరగవచ్చు, చెప్పలేము, ఏమో చెప్పలేము, ఒకటే మాట చెప్పలేము అనేటువంటి సందర్భంలో ఇట్ డిపెండ్స్, ఇట్ ఆల్ డిపెండ్స్, ఇలా సందర్భాన్ని బట్టి చక్కగా ఇట్ డిపెండ్స్, ఇట్ ఆల్ డిపెండ్స్ లేదా డిపెండ్స్ షార్ట్లో ఇలా వాడండి. మీ సంభాషణ చాలా సహజంగా నేటివ్ స్పీకర్స్ మాట్లాడినట్టే ఉంటుందన్నమాట. ఇది ఇన్ఫార్మల్, చాలా అంటే మనం అందరూ మాట్లాడేటువంటి సహజమైన భాష. ఇది కఠినమైన భాష కాకుండా చాలా సహజంగా వాడేటువంటి భాష అనమాట. ఓకే, మనం ఎంత న్యాచురల్గా మాట్లాడితే అంత బాగుంటుంది మన సంభాషణ. ఇంగ్లీష్ కూడా అంత చక్కగా ఉంటుందన్నమాట. అండర్స్టూడ్? థ్యాంక్ యూ సో మచ్.